యేసయ్యా 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 యేసయ్యా. ఉదయకాల సమయంలో మంచి వాతావరణమును దేవుడు మనకు అనుగ్రహించి, వాతావరణం సరిగా లేనప్పటికీ దేవుడు మనల్ని ఈ సమయంలో కూర్చోబెట్టుకున్నాడు ఆయన సన్నిధిలో. మీరందరూ ఇలా ఉన్నా కూడా దేవుని సన్నిధికి రావడం చాలా గొప్ప విషయం. వర్షం పడుతుంటే కాసేపు పడుకోవచ్చులే, చల్లగా ఉందనుకోకుండా దేవుని సన్నిధిలో ఉంటేనే మాకు సంతోషం అని ఎంత ఆనందంగా దేవుని సన్నిధికి వచ్చారో. దేవుడు మీ అందరినీ, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దిన దీవెనలతో దేవుడు మిమ్మల్ని అందరినీ నింపునుగాక. ఆమేన్. అలాంటి మాటలు పలికినప్పుడు ఆమేన్ అని అనాలి. ఆమేన్ అంటే అవునుగాక అని. ఆమేన్ అంటే యేసుక్రీస్తు అంట. ఆయనే కదా అన్నిటిని స్థిరపరిచేవాడు. ఆయన ఏమైనా చేయగలడు. ఒక పాట వచ్చింది ఇప్పుడు, ఏమైనా చేయగలవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు అంటే తారుమారు చేయగలడు. ఆ పాట చాలా బలపరిచింది నన్ను. చూడగానే అసలు ఎంత ఆదరించిందో. నేను ఒక ఆలోచనలో ఉన్నప్పుడు యూట్యూబ్ ఆన్ చేయగానే ఆ పాట వచ్చింది. నిజంగా ఏమైనా చేయగలవు అనే పాట చాలా బాగుంది. సో దేవుడు మన పరిస్థితులను, మన స్థితిగతులను మార్చగలిగే దేవుడు, గొప్ప దేవుడు. అటువంటి దేవుణ్ణి ఆరాధించుటకు మనం అందరము ఇక్కడ చేరి ఉన్నాం. అందుని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ వాక్య ధ్యానంలోనికి వెళదాం. చూడండి, ఇక్కడ ఎవరు ఈ మాటలు పలుకుతూ ఉన్నారంటే ఎలీహు. ఎవరు ఎలీహు అంటే యోబు యొక్క స్నేహితుడు. యోబు గ్రంథము 36వ అధ్యాయము 15-16 వచనాలలో యోబు యొక్క స్నేహితుడు ఎలీహు ఇంకా యోబు గురించి మాట్లాడుతూ, యోబుకు వచ్చిన శ్రమను ఓర్చుకోమని చెప్తూ ఆదరణగా పలికిన మాటలు. ఎవరైనా కష్ట సమయాల్లో ఉన్నప్పుడు మనం వారి దగ్గరికి వెళ్ళి పలకరించి ఆదరిస్తాము, ధైర్యపరుస్తాము కదా. కానీ కొన్నిసార్లు మన మాటలు వాళ్ళు లక్ష్య పెట్టరు. ఎందుకంటే మన మాటలు శక్తి లేనివి. మనం చెప్పినప్పుడు మీరు మాటలు చెప్తారులే కానీ మీరేమైనా తెచ్చిగలరా? మా కుటుంబ సభ్యులు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, మీరు చెప్పినంత మాత్రాన వాళ్ళు వస్తారా కదా. మా స్కూల్లో చిన్నపిల్లలు ఎవరైనా కొట్టారనుకోండి, చూడకే తగిలారనుకోండి, వాళ్ళకి దెబ్బ తగిలి ఏడుస్తుంటే సారీ అని చెప్పిస్తా నేను. సారీ అని చెప్పినంత మాత్రాన నొప్పి తగ్గిపోయిద్దా? తగ్గదు కదా. వాళ్ళు ఇంకా ఏడుస్తూ ఉంటే సారీ చెప్పానుగా ఎందుకు ఏడుస్తున్నావు అంటారు. కానీ సారీ చెప్పినంత మాత్రాన నొప్పి తగ్గదు. అలాగే మనము ఆదరించినంత మాత్రాన, ధైర్యపరిచినంత మాత్రాన ఆ బాధ పోదు. కానీ ఇక్కడ ఎలీహు అనే యోబు యొక్క స్నేహితుడు, దేవుని బిడ్డ, అతను చెప్తూ ఉన్నాడు. నేను 5వ వచనంలో చదివి మనం అంశంలోకి వెళ్దాం. 5వ వచనంలో చూడండి, ఆయన ఏమని చెప్తున్నాడో. ఆలోచించుము, దేవుడు బలవంతుడు కానీ ఆయన ఎవనిని తిరస్కారము చేయడు. ఇదే అంశం. దేవుడు బలవంతుడు కానీ ఆయన ఎవనిని తిరస్కారము చేయడు. కానీ అంటే దేవుడు బలవంతుడు కానీ అంటే దేవుడు, చూడండి, బలవంతులు ఎవరికి ఉపయోగపడతారంటే బలంగా ఉండే వాళ్ళకే ఉపయోగపడతారు. బలము లేని వాళ్ళని ఏం చేస్తారు? వాళ్ళు తిరస్కారం చేస్తారు. అదే వాక్యం. దేవుడు బలవంతుడు అయితే ఆయన ఎవరిని తిరస్కారం చేయడు. మనము మనుషులైతే ఏం చేస్తారంటే బలవంతులుగా, జ్ఞానముగా ఉన్న వాళ్ళని దృష్టిలో పెట్టుకొని, లెక్కలో పెట్టుకొని వాళ్ళకి మంచి స్థానాన్ని ఇస్తారు.
వాళ్ళ దృష్టిలో ఒక మంచి స్థానం ఉంటుంది. కానీ పేదలుగా, దరిద్రులుగా, దీనులుగా ఉన్న వారిని ఏమంటారంటే తిరస్కరిస్తారు. ఈ స్థానం మీది కాదు, మీరు వెళ్ళి అటు కూర్చోండి, ఇది వాళ్ళకి అని చెప్తారు. అంటే ఎవరి హోదాను బట్టి వారిని గౌరవించడం, తిరస్కరించడం అనేవి చేస్తారు. కానీ దేవుడు బలవంతుడు. ఆయన ఎవరినైనా ఏమైనా చేయగలిగిన శక్తి కలిగిన వాడు దేవుడు. అయితే ఆయన ఎవ్వరిని తిరస్కారము చేయడు. తిరస్కరించే దేవుడు కాదు ఆయన. శ్రమలో ఉన్న వారిని ఆయన ఆదరించి బలపరిచే దేవుడు. ఆయన ఎవరినైనా జ్ఞాపకము చేసుకునే దేవుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ యోబు తనకొచ్చిన శ్రమలో, ఆయనకొచ్చిన కష్టంలో ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు ఉన్నాడు, బలవంతుడైన దేవుడు ఉన్నాడు. నువ్వెందుకు కృంగిపోతావు, నువ్వెందుకు అధైర్యపు మాటలు మాట్లాడతావని పలుకుతూ, చూడండి 15వ వచనంలో, శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును. శ్రమ వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కూడా. అందుకని ఆయన అంటున్నాడు, ఆయన ఎవరిని తిరస్కారం చేయడు. వాళ్ళు పాపం చేశారు కదా, వాళ్ళు నాకు అవిధేయులు కదా, వారు నాకు ఇష్టం లేని వాళ్ళు కదా అని దేవుడు చూడడు. దేవుడు ఏం చూస్తాడంటే వారి యొక్క శ్రమను చూస్తాడు. అయ్యో వీరు శ్రమలో ఉన్నారు, వీరిని విడిపించాలి అన్న ఆలోచనతోనే చూస్తాడు. కానీ వీళ్ళు నా బిడ్డలు, వీళ్ళు నా బిడ్డలు కాదు అని చూడడు ఆయన. ఎవరైనా శ్రమలో ఉంటే ఆయన ఖచ్చితంగా చూస్తాడు. శ్రమపడు వారిని వారి యొక్క శ్రమ వలన ఆయన విడిపించును. బాధ వలన వారిని విధేయులుగా చేయును. బాధ వారిని ఏం చేస్తుందంటే విధేయతలోకి నడిపిస్తుంది. యోబు ఏమంటాడంటే, నేను మంచం ఎక్కుట వలన, రోగముతో ఉండి నేను మంచం ఎక్కుట వలన ఏమవుతాడంట, శిక్షణము నొందుతాడు. వ్యాధి వలన ఒకడు మంచం ఎక్కుట వలన వాడేమవుతాడు, శిక్షణ నొందుతాడు. శ్రమ ఏం చేస్తుంది, కష్టం ఏం చేస్తుందంటే ఒక వ్యక్తిని బాగు చేస్తుంది. అందుకని దేవుడు శ్రమలను, కష్టాలను అనుమతిస్తాడు. వ్యాధి చేత మనం మంచం ఎక్కినప్పుడు అన్ని జ్ఞాపకం చేసుకుంటాం కదా, అన్ని గుర్తు చేసుకుంటాం. అప్పుడు ఏం చేస్తామంటే దేవునికి మొర పెడతాం. నాకు ఎందుకు వచ్చింది ఇంత కష్టం, ఎందుకు వచ్చింది నాకు ఈ వ్యాధి, దేవుడు అనేవాడు ఉన్నాడు అన్న విషయం మంచంలో జ్ఞాపకం చేసుకుంటాడంట మనిషి. ఆరోగ్యము, ఆస్తి అంతా ఇచ్చినప్పుడు దేవుడు జ్ఞాపకానికి రాడు. ఎందుకంటే తన పనులలో బిజీగా ఉంటాడు మనిషి. దేవుని జ్ఞాపకం చేసుకోవడానికి కూడా టైం ఉండదు. ఏంటి ప్రార్థన చేసుకోలేదు అని పిల్లల్ని అడిగితే, ఎక్కడ మా చదువుకొని అలసిపోయాను, నిద్ర వస్తుంది అంటారు. పెద్దోళ్ళని అడిగితే, ఉదయం నుండి సాయంత్రం దాకా చేసి అలసిపోయాను, నా బాడీ ఎంత టైర్డ్ అయిపోయిందని చెప్పి. వాళ్ళకి టైం లేదు. సో ఎప్పుడు టైం దొరుకుతుంది? అందుకనే దేవుడు ఏం చేస్తాడంటే ఒక చిన్న రోగాన్ని పెడతాడు. అప్పుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకనే దేవుడు శ్రమలను, బాధలను మనకు అనుమతిస్తాడు. ఆ సమయంలో మనం ఖచ్చితంగా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటాం. వ్యాధి చేత ఒకడు మంచం ఎక్కుట వలన వాడేమవుతాడు, శిక్షణము, దానిలో సరి చేసుకునే ఒక స్థితిని దేవుడు కలుగజేస్తాడు. అందుకనే దేవుడు బాధలను అనుమతిస్తాడు. అదే కాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును. ఆ శిక్షణము నొందడం మాత్రమే కాదు, తెలుసుకోవడం వలన ఏం ప్రయోజనం, తెలుసుకొని చనిపోతే ఏం ప్రయోజనం? అందుకనే దానిలో నుండి తప్పిస్తాడు. నువ్వు తప్పించబడి, ఆ స్థితి నుండి తప్పించబడి, దేవుడు నన్ను ఆ శ్రమలో నుండి, ఆ రోగంలో నుండి నన్ను విడిపించి ఇదిగో ఆరోగ్యాన్ని ఇచ్చాడు దేవుడు. అందుకని దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నానని చెప్పే స్థితికి మనల్ని తీసుకొస్తాడు దేవుడు.
అందుకనే దేవుడు ఏం చేస్తాడంట, అదే కాక వారి బాధల నుండి ఆయన విధేయులుగా చేయడం మాత్రమే కాదు, విధేయత నేర్పించడం మాత్రమే కాదు, గుర్తు చేయడం మాత్రమే కాదు, దేవుడు ఉన్నాడని తెలియజేయడం మాత్రమే కాదు, ఏం చేస్తాడంట, ఆ బాధల్లో నుంచి కూడా ఆయన తప్పిస్తాడు. తరువాత ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోతాడు. ఆ బాధ నుండి నిన్ను తప్పించడం మాత్రమే కాదు, ఒక మంచి స్థానంలో నిన్ను నిలువబెడతాడు. ఇరుకులో ఏముంటది, బాధలు ఉంటది, కష్టం ఉంటది, ఇరుకు వలన ఇబ్బంది ఉంటది, ప్రశాంతత అనేది ఉండదు. మనం పడుకోవడానికి మంచం సరిపోలేదనుకోండి, అసలు పడుకోవడమే విశ్రాంతి తీసుకోవడం. మరి ఆ విశ్రాంతిలో మనకు ప్రశాంతత లేకపోతే ఆ విశ్రాంతి మనకి ప్రయోజనకరమేనా? కాదు. సో నువ్వు బాధపడుతున్నప్పుడు ఆయన విడిపించడం మాత్రమే కాదు, నీకు నేర్పించడం మాత్రమే కాదు, ఒక విశాలమైన స్థలానికి, ప్రశాంతమైన ఒక ప్రదేశానికి నిన్ను తోడుకొని పోతాడంట ఆయన. తర్వాత అక్కడికి తీసుకెళ్ళి నిన్ను ఊరికే ఉంచడం కాదు, ఏం చేస్తాడు, నీ ఆహారమును క్రొవ్వుతో నింపుతాడు. క్రొవ్వుతో నింపడం అంటే ఒక రుచికరమైన ఆహారం, శ్రేష్టమైన ఆహారం నీకు పెడతాడు అని. ఒక విశాలమైన స్థలానికి తీసుకెళ్ళినంత మాత్రాన అక్కడ ఆహారం లేకపోతే ఏం ప్రయోజనం కదా. మనం మంచిగా ఇల్లు కట్టుకున్నాం, మంచిగా మనకి నచ్చినంతగా ఇంటిని అమర్చుకున్నాము, సర్దుకున్నాము, చక్కగా ఉంది చూడ్డానికి, మనసు సంతృప్తి చెందుతుంది ఆ ఇంటిని చూసి. అయితే తినడానికి ఆహారం లేకపోతే అదంతా ప్రయోజనకరమేనా? కాదు. సో నువ్వు ఆహారము కూడా ఉండి తిని తృప్తి చెంది ఆ ఇంటిని చూసుకుంటుంటే నీకు ఎలా ఉంటుంది, అప్పుడు సంపూర్ణమైన సంతృప్తి మనకు చెందుతుంది. అందుకే భక్తుడైన పౌలు అంటున్నాడు, ఒకని చేత ఒక ఇల్లు కట్టబడును, అందులో సమస్తమును కట్టువాడు ఆయనే అంట. సమస్తమును కట్టేది దేవుడే. ఒక మంచి ఇల్లు కట్టుకొని బంధువులు అందరూ ఉన్నారు, మనకు స్నేహితులు ఉన్నారు, మంచి ఇల్లుంది, డబ్బు ఉంది, అయితే ఆ ఇంటిలో సమాధానము లేకపోతే ఆ జీవితం సంతృప్తికరముగా ఉంటుందా? ఉండదు. మరి ఒక కొదువు అనేది ఉంది అక్కడ. నీకు మంచి విశాలమైన స్థలం ఉంది, విశాలమైన ఇల్లుంది, చక్కగా కట్టుకున్నావు, అందులో నిన్ను పలకరించే బంధువులు, స్నేహితులు అందరున్నారు, పిల్లలు ఉన్నారు, పడుకోవడానికి మంచం ఉంది, ఏ కొదువ లేదు, ఒకే ఒక్క కొదువు ఉంది, అందులో ఆహారం లేదు. అది సంతృప్తికరమేనా? కాదు. ఆహారం ఉంది కానీ సమాధానం లేదు మనసులో, నీకు అది సంతృప్తికరమేనా? కాదు. అయితే ఆ సంతృప్తికరమైన జీవితాన్ని దేవుడు ఇచ్చినప్పుడు, సమాధానం ఇచ్చినప్పుడు, సంతృప్తికరమైన ఆహారం నీకు ఇచ్చినప్పుడు, అప్పుడు నీకు ప్రశాంతత ఉంటుంది. అందుకే చూడండి, దేవుడు బలవంతుడు కానీ ఆయన ఎవరినీ తిరస్కారం చేయడు, ఎటువంటి వారినైనా జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన శ్రమలో వారు పెట్టిన మొరను దేవుడు వింటాడు అన్న విషయాన్ని ఈ రోజున జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, అందుకని మనం ఏం చేయాలంట, మనకొచ్చిన శ్రమలో ఆయనకు మొర పెట్టుకోవాలి. మనకి ఇల్లు సరిగ్గా లేదా, ఇల్లంతా కారిపోతూ ఉంది, ఎవరో వచ్చి సహాయం చేయాలని చూస్తుంటాం కానీ ఒక్కసారి దేవుని వైపు చూడు, నీ పరిస్థితులన్నీ మారిపోతాయి, నీ స్థితిగతులన్నీ మార్చబడతాయి. నిన్ను స్థిరపరచువాడు దేవుడే, సమస్తాన్ని కట్టి నిన్ను బలపరచువాడు, ఎత్తైన స్థలములో విశాలమైన స్థలానికి తోడుకొని పోవాడు దేవుడే. హన్నా ప్రార్థన చేసిందండి, ఆమెకేం కొదువు లేదు, ఆమెకు పిల్లలు లేరన్న ఆ బాధ కూడా లేదు ఆమెకి. ఎల్కానా అంటాడు,
నీకు 7 పిల్లల కంటే ఎక్కువ వాడను కానా అంటాడు. అంటే ఎల్కానా ఎంత బాగా చూసుకుంటున్నాడో ఆమెను. పిల్లలు లేరు అన్న లోటు కూడా ఆమెకి చూపించకుండా అంత బాగా చూసుకునే భర్త ఉన్నాడు. అయితే ఎప్పుడు ఆమెకి కొదువు అనిపించిందంటే తన తన తోడికోడలైన పెనిన్న ఆమెను ఎగతాళి చేయడం వలన ఆ కొదువు ఆమెకు కనిపించింది. కొదువు లేకపోయినప్పటికీ ఎత్తి చూపించే వాళ్ళ ద్వారా ఆ కొదువు మనకు కనిపించినప్పుడు ఆ బాధ చాలా భయంకరమైనది. ఆమె ప్రతిదినము ఆమె మాటల చేత విసిగిస్తూ ఉన్నప్పుడు ఆమె తట్టుకోలేకపోయింది. ఆ సమయంలో ఎవరి వైపు చూసింది ఆమె? దేవుని వైపు చూసింది. ఎక్కడికి వెళ్ళింది అంటే దేవుని సన్నిధికి వెళ్ళింది. షిలోహులోకి వెళ్ళింది. షిలోహులో ఏముంది? ఊరికి ఆలయం కాదు, దేవుని యొక్క మందసం ఉంది అక్కడ. దేవుని సన్నిధి ఉంది. ఆయన సన్నిధికి వెళ్ళి ఎట్లా ప్రార్థించిందంటే తన మనస్సును కృమ్మరించిందట దేవుని దగ్గర. చూడండి, ఆ మనస్సును కృమ్మరించడం ద్వారా జవాబును పొందుకుంది. అప్పుడు సాక్ష్యం ఇస్తుంది ఆమె ఏమనంటే, దేవుడు బలవంతుడు, ఎట్లాంటి వారినైనా స్థిరపరచగలడు, ఎంత గొప్ప కార్యాలు చేసే దేవుడు ఉన్నాడన్న విషయాన్ని ఒక అధ్యాయం అంతా ఆమె వివరించిందండి. చూద్దాము. సమూయేలు మొదటి గ్రంథంలో చూడండి 2వ అధ్యాయము. ఆమె దేవుణ్ణి ఎంత బలవంతుడో రుచి చూచింది. అంటే ఇట్లాంటి వారిని కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటాడా? ఇలాంటి ప్రార్థనలు కూడా దేవుడు వింటాడా? ఇలాంటి ప్రార్థనలకు దేవుడు జవాబు ఇస్తాడా అంటే చూడండి, ఆమె ఎంత మనసారా దేవుణ్ణి ఎలా స్తుతిస్తుందంటే 2వ అధ్యాయంలో, మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగా నేను, నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది, యెహోవాయందు నాకు మహాబలము కలిగెను. బలము చూడండి ఎట్లా పొందుకుందో, దేవుని యొక్క జవాబు పొందుకోవడం వలన. నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. మన దేవుని వంటి ఆశ్రయ దుర్గము ఏదియూ లేదు. ఎంత గొప్ప సాక్ష్యం అండి! ఏ రోజైనా నా దేవుడు బలవంతుడు, నాకు ఈ కార్యం చేశాడని చెప్పగలిగావా? ఎప్పుడైనా సాక్ష్యం చెప్పావా? ఇంత గొప్ప కార్యాన్ని చేశాడు నా దేవుడు బలవంతుడు. ఏ దేవుని గురించి మనసారా చెప్పగలిగావా? ఈ కార్యం నా జీవితంలో చేశాడు దేవుడు. ఇంకొక గడ్డు సమస్య ఉంది, అది నా దేవుడు చెయ్యగలడు అన్న విషయం నీకు తెలుసా? హన్నా చెప్తుంది, యెహోవా వంటి దేవుడు ఎవ్వడు లేడు, ఆయన తప్ప ఇంకొక దేవుడే లేడంట. అంత గొప్ప దేవుడు, అంత బలవంతుడైన దేవుడు. చూడండి 3వ వచనంలో, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాటలాడకుడి. గర్వపడే వాళ్ళకి ఆయన చెప్తున్నాడు, గర్వంగా మాట్లాడొద్దు, గర్వపు మాటలు మీ నోట రానీయకుడి. ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఓడిపోతారు. బలవంతులు ఎవరైతే నేను బలవంతుణ్ణి, నాకంటే మించిన వాళ్ళు లేరు అని అనుకుంటారో అలాంటి వాళ్ళని పడగొట్టి పెంట కుప్ప మీద ఉన్న దీనులను దరిద్రులు లేవనెత్తుతాడంటండి. అంత గొప్ప దేవుడు ఆయన. వర్షాలు వచ్చి భయంకరంగా ఇల్లు కారిపోతూ ఎవ్వరు పట్టించుకోకపోతే ఒక వ్యక్తి అంట, ఒక అధికారి వాళ్ళ ప్రదేశానికి వస్తే ఆ అధికారి దగ్గర ఆయన చెప్తున్నాడు, నేను రోడ్లు వేస్తాను, అదేస్తాను, ఇదేస్తానని ఆయన మాట ఇస్తా ఉంటే, మీరు నాకు ఓట్లు వేయండి, నేను మీకు కావలసిన అవసరతలు తీరుస్తాను అని ఆయన చెప్తా ఉంటే ఒక వ్యక్తి అంట ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా ఒక్కసారి మా ఇంటికి రండి అన్నాడు. వస్తారా మామూలుగా అధికారులు వాళ్ళ పనులు ఆపుకొని? రారు కదా.
బ్రతిమలాడుతున్నాడు, మా ఇంటికి వస్తే చాలు, మా ఇంటికి అడుగు పెడితే చాలు, నువ్వు మాకేం చేయని అవసరం లేదంటే, సరే ఇంతగా బ్రతిమలాడుతున్నాడని ఆయన్ని ఒప్పుకొని వెళ్ళాడంట. వెళ్తుంటే దారిలో ఆయన ఇంటికి వెళ్ళడానికి మాత్రం మార్గం సరిగ్గా లేదు. అన్ని కుంటలు, ఆ కుంటల్లో నీళ్లు, మంచిగా అసలు దారే లేదు. మరి ఎట్లా వెళ్తున్నాడో ఏమో కానీ ఆయన చూడండి, ఆ ఆ భయంకరమైన ప్రదేశంలో నుండి ఆ వ్యక్తిని తీసుకెళ్తుంటే అందరూ అన్నారంట, ఎందుకు ఇంతగా ఇబ్బంది పడుతున్నావు, దారి కూడా సరిగ్గా లేదు, ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టడం, ఇంటికి రా ఇంటికి రా అని గోల చేస్తున్నామని అందరు తిట్టారంట. తీసుకెళ్తే ఆయన ఇంటికి వెళ్ళగానే పూరి పాక కారిపోతా ఉంది. ఆయన చూసి అన్నాడంట, అసలు నువ్వు ఈ దారిలో ఎలా నడుస్తున్నావు, రోజు దారి కూడా సరిగ్గా లేదు, ఇన్ని రోజులు నిన్ను ఎవరు పట్టించుకోలేదా, నీ ఇల్లు సరిగ్గా లేదు, ఎట్లా ఉంటున్నావు, ఎవరొకరికి చెప్పాలి కదా నువ్వు. ఈ రోజు నుంచి చూడండి, మీరు ఈయన ఇంటికి ఒక రోడ్డు వేయండి, దీని ఇల్లు చక్కగా కట్టేంత వరకు ఈయనకి కావలసిన అవసరాలన్నీ మీరు తీర్చండి, దానికి తగిన డబ్బు నేను ఇస్తానని ఆయన చెప్పాడు. చూడండి, అదే ఆయన అయ్యా మా ఇల్లు బాగలేదు, మా రోడ్డు బాగలేదని చెప్తే నేను చేస్తానయ్యా ఖచ్చితంగా అని చెప్పి మాట ఇచ్చి వెళ్ళిపోయేవాడు. కానీ ఆయన ఇంటికి ఆహ్వానించడం ద్వారా ఏమైంది, తన పరిస్థితులన్నీ మార్చబడ్డాయి. దేవుడు కూడా మనము ఎప్పుడైతే దేవుణ్ణి మన ఇంటిలోకి ఆహ్వానిస్తామో మన స్థితిగతులన్నీ మారిపోతాయి. ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరికి వెళ్తావో, నీ మొర ఆయనకు వినిపిస్తావో, ఖచ్చితంగా ఆయన నీ పరిస్థితులను మార్చగలిగే దేవుడు. ఆ విశ్వాసం నీకుంటే ఖచ్చితంగా నీ కార్యము జరుగుతుంది. హన్నా నమ్మిందండి దేవుణ్ణి. నా భర్త వలన కూడా ఇది సాధ్యము కాదు, నా భర్త ఎంత చూసుకున్నా ఏమి చేసినా నా లోటు తీర్చలేడు, ఈ అవమానాన్ని నుండి నన్ను తొలగించలేడు అనుకొని తొలగించగలిగిన దేవుని యొద్దకు హన్నా వెళ్ళిందండి. వెళ్ళి ప్రార్థించింది. బలవంతుడు నా దేవుడు బలవంతుడు, నా దేవుని బలవంతుడైన నా దేవుని యందు నేను ఆనందించుచున్నాను అని చెప్తూ ఆమె దేవుని గురించి సాక్ష్యం ఇస్తుంది. ఆయన వంటి దేవుడు ఎవ్వరూ లేరు. ఆమె బాధలో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుందండి. తీర్చాడా, తీర్చలేదా? దేవుడు తీర్చాడు. ఆమె ఎంత సాక్ష్యం అంటే చూడండి, 5వ వచనంలో, తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలనని కూలికి పోవుదురు, ఆకలి కొనిన వారు ఆకలి తీరా తిందురు, గొడ్రాలు 7 పిల్లలను కనును, అనేకమైన పిల్లలను కనినది కృషించిపోవు. చూడండి, ఉన్న వాళ్ళను లేని వారిగా చేస్తాడు దేవుడు, లేని వాళ్ళను ఉన్న వాళ్ళగా చేస్తాడు. ఉన్న వాళ్ళని లేని వాళ్ళగా ఎందుకు చేస్తాడంటే, పైన ఆమె అంటుంది, మీరు గర్వపు మాటలు మాట్లాడకుడి, గర్వంగా మాట్లాడొద్దు, మీకుందని మీరు హెచ్చులు పడొద్దు, మీకుందని అతిశయపడొద్దు, మీకున్న దానిని బట్టి దేవుని స్తుతించండి, లేని వాళ్లకు కూడా ఇవ్వమని అడగండి, కానీ వాళ్ళని హేళన చేయొద్దు. శ్రమ పడుతున్న వారిని చూసి మీరు హేళన చేయొద్దు, చేస్తే మీకున్నది దేవుడు తీసేస్తాడని చెప్తున్నాము. అంతే కదా. పెనిన్నాకి పిల్లలు ఉన్నారని లేని హన్నాను చూసి హేళన చేసింది. ఆమె దేవునికి మొరపెట్టింది. అందుకే ఆమె అంటుంది, 7 పిల్లలు కనిందంట, కృషించిపోతుందంట. గొడ్రాలు ఏమవుతుంది, పిల్లల్ని కానీ ఆమె సంతానాభివృద్ధి కలిగి దేవుని స్తుతించేదిగా దేవుడు చేస్తాడని. చూడండి, తారుమారు చేయగలిగిన గొప్ప దేవుడు. ఇది నాకు లేదు, ఇది నాకు ఇంకెవరు ఇవ్వరు, ఇది అసాధ్యము అనుకోవద్దు. దేవునికి సమస్తము సాధ్యమే. శ్రమపడే వారిని ఆయన ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటారు. వారికి కలిగిన శ్రమ నుండి ఆయన విడిపిస్తాడు, వారి బాధల్లో నుండి ఆయన తప్పిస్తాడు, వారి ఆహారమును క్రొవ్వుతో నింపుతాడు, ఇరుకులేని విశాల స్థలమునకు ఆయన తోడుకొని పోతాడంట.
ఒక మంచి ఎత్తైన స్థానములో దేవుడు నిన్ను ఉంచుతాడు అన్న సాక్ష్యము దేవుడు చెప్తా ఉన్నాడు. చూడండి ఇంకా 7వ వచనములో, యెహోవా దారిద్రమును ఐశ్వర్యమును కలుగజేవాడు. నువ్వు దరిద్రంగా ఉన్నావంటే దేవుడు కలుగజేసిందే, నువ్వేదో కష్టపడలేదని కాదు, దేవుడు కలుగజేసిందే. ఐశ్వర్యం ఉందంటే అది కూడా దేవుడు కలుగజేసిందే. దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు, కృంగజేయువాడు, లేవనెత్తువాడు ఆయనే. నీకు కృంగుదల వచ్చిందా? దేవుడు అనుమతించాడు. అది దేవుని వైపు చూడు, దానిలో నుండి విడిపిస్తాడు ఆయన. అందుకే ఆయన అన్నాడు కదా, అంతే కాక అదే కాక ఆయన బాధలో నుండి వారిని విడిపించును, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. ఎందుకంటే భూమి యొక్క స్తంభములు నిలవబెట్టింది దేవుడే. ఆధారమే లేదండి భూమికి, తెలుసా? ఒక వ్యక్తి అన్నాడు, భూమి బల్లపరుపుగా ఉంది అంటే నేలకు అంటే అదేదో ఆధారం చేసుకొని ఒక పెట్టెలాగా ఆధారం. ఇప్పుడు ఈ స్టాండ్ ఉంది, ఈ పలకొక్కటే ఉందా? కింద దీనికి ఆధారం ఉందా? ఉంటేనే ఈ పలక ఇక్కడ ఉంది, దాని మీద మనం పెట్టుకుంటాం. సో ఇది లేకుండా ఇది ఉందంటే అది ఆశ్చర్యమే కదా, ఆశ్చర్యమే కదా. దేవుడు భూమిని అలా ఉంచాడండి. ఈ శూన్యంలో ఈ భూమిని వ్రేలాడదీశాడంట. మనం వ్రేలాడదీస్తాం, ఏదైనా వేలాడదీస్తాం. ఫ్యాన్ ఏమవుతుంది? వేలాడుతూ ఉంది, కానీ అది ఒకటి ఆధారం చేసుకొని తగులుకొని ఉంది, హ్యాంగ్ చేయబడి ఉంది, అంటే తగిలించబడి ఉంది ఒక మేకుకి, కానీ దానికి ఆధారం ఉంది. అయితే భూమికి ఆధారం లేదండి, దానికి స్తంభాలు ఉన్నాయంట, కానీ మనకు కనిపించట్లేదు. అది తిరుగుతూ ఉంది, అది అలాగే లేదు. భూమి తిరుగుతూ ఉంది. నువ్వు ఎప్పుడైనా కళ్ళు తిరిగి పడ్డావా భూమి తిరుగుతుందని? మనకు తెలియదు అది తిరుగుతుందని, కానీ భూమి తిరుగుతుంది. అది ఎలా తెలుసంటే సైంటిస్టులు చెప్తున్నారండి, పైకి వెళ్ళి చూసి. ఎంత ఆశ్చర్యం! అటువంటి భూమి మీద మనం నివసిస్తున్నాం. దేవుడు గొప్ప దేవుడు, శ్రమ పడే వారిని ఆయన విడిపించే దేవుడు. వారి శ్రమలో వారిని జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన. ఇశ్రాయేలీలు 70 మందిగా వాళ్ళు ఐగుప్తుకి వెళ్ళినప్పుడు చాలా తక్కువ మంది. ఒక ప్రాంతాన్ని యోసేపు వాళ్ళకి ఇచ్చాడు. ఏ ప్రాంతం అది? గోషేను. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలీలు చేసే పని ఏంటంటే గొర్రెలు కాసుకునే పని. వాళ్ళు హెబ్రీలు. ఐగుప్తీయులకి గొర్రెల కాపరులు అంటే అసహ్యం అంట, వాక్యంలో ఉంది. ఐగుప్తీయులకి గొర్రెల కాపరులు అంటే అసహ్యం, వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళల్లో కలిసి ఉంటే వీళ్ళని ఇబ్బందులు పెడతారని యోసేపు ఒక ప్రాంతాన్ని ఇస్తాడు, ఫరో ఇవ్వమని చెప్తాడు. ఆ ప్రాంతంలో వారు ఉన్నప్పుడు దేవుడు వారిని పోషించి గొప్ప జనం అయ్యేటట్లుగా చేశాడు. ఐగుప్తీయులు వారిని చూసి వ్యసనపడ్డారంట. ఎక్కడి నుంచో వచ్చారు వీళ్ళు, చూడండి ఎంత విస్తరించారో, ప్రబలిపోయారంట. వాళ్ళని చూసి అసూయ పడ్డారంట. ఇంత జనాంగాన్ని మనం పోగొట్టుకోకూడదు, పోతే మనకి పని ఎవరు చేస్తారని చెప్పి వాళ్ళని పనులు చేపించుకోవడానికి ఉపయోగించుకున్నారు. ఫరో ఎరగని రాజు, ఇశ్రాయేలీని ఎరగని ఇంకొక రాజు వచ్చాడంట. ఫరో తర్వాత ఇంకొక ఫరో వచ్చాడు. అతను వీళ్ళని చూసి ఓర్చుకోలేకపోయాడు. ఇంతమంది జనాంగం, వీళ్ళు భయంకరంగా ఉన్నారు, వీళ్ళని ఇలా వదిలేయకూడదు అని వాళ్ళని ఏం చేశారంట, వెట్టి పనులు చేయించుకోవడానికి, చాకిరి చేయించుకోవడానికి, కష్టపెట్టడానికి వాళ్ళని ఉపయోగించుకున్నారని. అయితే వాళ్ళు ఏం చేశారు ఆ సమయంలో వారికి వచ్చిన శ్రమను బట్టి దేవుని వైపు చూసి మూలిగారంట. వాళ్ళు
మూలుగు. రోజు నువ్వు ఎవ్వరికి చెప్పుకోలేని శ్రమ, బాధ ఉంటే దేవుని దగ్గర వెళ్ళి చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకుందామంటే ఏడుస్తుంటే ఎవరైనా చూస్తే ఏంది, ఎందుకు ఏడుస్తున్నాను అడుగుతారని ఆ ఏడుపుని దిగమింగుకొని లోపల కృంగిపోతుంటే దేవుడు దాన్ని చూస్తాడండి. చూస్తాడు. నా పక్కనోళ్ళు చూస్తారేమోనని అది దిగమింగుకొని ఏడవడానికి కూడా నీకు కష్టమైనప్పుడు నువ్వు లోపల మూలుగును కూడా దేవుడు చూస్తాడు. ఎవరికి చేస్తున్నారు మీరు ప్రార్థన? ఎవరికి మీరు ప్రార్థన చేసేది? రండి, చేసింది జాలే రండి అని ఇశ్రాయేలీయులు పిలిచి వాళ్ళని ఇబ్బందులు పెట్టేవాళ్ళంట ఐగుప్తి. అటువంటి సమయంలో చూడండి 11వ వచనం, నిర్గమకాండం 1వ అధ్యాయము 11వ వచనంలో, కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేయు పితోము రామశేషను పట్టణములను కట్టిరి. ఆయనను ఐగుప్తీయులు వారి శ్రమ పెట్టిన కొలది వాళ్ళు ఏమయ్యారంట? విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. వారు దేవుడు చూడండి వాళ్ళని ఇంకా విస్తరింపజేస్తున్నాడంట. ఐగుప్తీయులు అసహించుకొని అంతగా, ఏందిరా బాబు వీళ్ళు ఎంతగా విస్తరిస్తున్నారు అని తిట్టుకుని అసూయపడే అంతగా దేవుడు వారిని విస్తరింపజేశాడు. అట్లా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడండి. చూడండి నిర్గమకాండం 2వ అధ్యాయంలో కూడా 23 నుండి చదువుదాం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర ఎక్కడికి చేరిందంట? దేవుని యొద్దకు చేరింది. చూడండి, వాళ్ళు దేవా మమ్మల్ని విడిపించు అనలా. అయ్యో ఎంతకాలం ఈ శ్రమ, ఎంతకాలం ఈ బాధ, ఎంతకాలం మేము వాళ్ళకి కష్టం చాకిరి చేయాలి, ఒక ప్రమోషన్ లేదు, అదే ఎంత కష్టపడినా కూడా అదే జీతం, నేను చేసే చాకిరికి గవర్నమెంట్ శాలరీ వచ్చిద్ది, అంత కష్టపడుతున్నాను, నా బాధ ఎవరు చూస్తారు అని అనుకుంటూ మూలుగుతున్నావేమో. దేవుడు ఒక ప్రమోషన్ ఇస్తాడండి. అంతకంటే ఉన్నత అధికారాన్ని నీకు ఇచ్చి అంతకంటే ఎక్కువ జీతాన్ని నీకు ఇస్తాడు. ఎప్పుడు అంటే నువ్వు మొర పెట్టినప్పుడు. నీ మొరను ఆయన వింటాడు, నీ శ్రమను ఆయన చూస్తాడు, నిన్ను విడిపిస్తాడు. ఆయన అంత శక్తిమంతుడైన దేవుడు. యెహోవా వంటి వేరొక దేవుడు ఏడి? ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడు. అటువంటి దేవునికి మొర పెడితే ఆ మొర ఖచ్చితంగా దేవుని యొద్దకు చేరుతుంది. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ఎవరు లక్ష్య పెడతారండి? ఎవరు లక్ష్య పెడతారు? దారిని పోయే వాళ్ళందరూ, ఒక వ్యక్తి రోడ్డు మీద బాధపడతా, బట్టలు లేక, తిండికి లేక కష్టపడతా ఉంటే అందరు బండ్ల మీద వెళ్తా ఉంటారు, రోడ్డు చూస్తా వెళ్తుంటారు. కానీ ఎవరైనా లక్ష్యం ఉంచి బండి ఆపి పట్టించుకుంటారు ఎవరైనా? కానీ దేవుడు పట్టించుకుంటాడండి. నువ్వు చూస్తా వెళ్ళిపోతావు, కానీ వాళ్ళని కాపాడడానికి బలవంతుడు ఉన్నాడు, విడిచిపెట్టడు ఆయన. అటువంటి గొప్ప దేవుడు మనకున్నాడండి. శ్రమ వచ్చిందా, నీ శ్రమలో నుండి విడిపించగలిగిన దేవుడు ఉన్నాడు. బాధ వచ్చిందా, నీ బాధలో నుండి నిన్ను తప్పించే దేవుడు ఉన్నాడు. ఇరుకులేని విశాల స్థలానికి తోడుకొని పోయే దేవుడు మనకున్నాడు. ఇరుకులో ఉన్నావా? ఇంకా ఎంతకాలం ఈ ఇరుకులోనే పడి ఉండాలి? నాకు విశాలంగా లేదు, నా బిడ్డలు పెద్దోళ్ళు అవుతున్నారు, పండుకోవడానికి స్థలం లేదు అని బాధపడుతూ ఉంటే విశాలమైన స్థలానికి తోడుకొని వెళ్ళగలిగే దేవుడు ఉన్నాడు.
నీ ఆహారమును క్రొవ్వుతో నింపుతాడు. ఎంత తిన్నా కూడా సంతృప్తి లేని, ఎందుకంటే లోపల బాధ ఉంటే మనం ఎంత తిన్నా కూడా తృప్తి ఉండదండి. అటువంటి ఆహారమును క్రొవ్వుతో నింపుతాడండి. శ్రేష్టమైన సంతృప్తికరమైన ఆహారాన్ని నీకు పెట్టగలిగిన దేవుడు ఉన్నాడు. మేము కింద ఇంట్లో ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. పిల్లలు చిన్న పిల్లలు అప్పుడు కింద చాప వేసుకొని పడుకోబెట్టుకునే ఒక్క మంచమే పట్టేది. చాలా ఇబ్బంది పడ్డాం. అప్పుడు మా పెద్దోడు పెద్ద అవుతున్నప్పుడు వాడికి ఆ మంచం సరిపోక చాలా ఏడుస్తూ ఉండేవాడు. ఏంది మా ఎప్పుడు నేను వాడు కింద పడుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉండేది. సడన్ గా దేవుడు ఒకానొక సమయంలో, ఆయన తగిన సమయంలో మమ్మల్ని పై పోర్షన్లోకి మేము వెళ్ళాము. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ మంచం కూడా అవసరం లేదు. అక్కడ పండుకుంటుంటే నేను ఒకే ఒక్క మాట అన్నా, ప్రభువా ఇంత విశాలమైన స్థలాన్ని మాకు ఇచ్చావు, ఎంతమంది అయినా పండుకోవచ్చు, మా మూలుగును విన్నావయ్యా, మా శ్రమను మీరు జ్ఞాపకం చేసుకున్నావని దేవునికి కృతజ్ఞతలు చెల్లించాను. అట్లా దేవుడు తగిన సమయంలో నిన్ను ఆయన హెచ్చించగలిగిన దేవుడు. ఆయన బలిష్టమైన రెక్కల క్రింద మనల్ని దాచిపెట్టగలిగే దేవుడు. కొద్ది కాలమే శ్రమ, ఈ కొంచెం కాలము శ్రమ ఓర్చుకో, ఆయన నిన్ను దాని నుండి తప్పిస్తాడు అని దేవుడు ఈ రోజున మనకు అభయం ఇస్తున్నాడు. అటువంటి దేవుడు ఉన్నాడు. ఈరోజు ఏదైనా నీకు శ్రమ ఉందా, ఏదైనా బాధ ఉందా, విశాలమైన స్థలం లేక బాధపడుతున్నావా, దేవుని వైపు చూడు. దేవుడు తప్పక ఆ అవకాశముని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. సుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలం